క్వశ్చన్ చేస్తున్నవి. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఎన్నికలు నిన్న ముగిసాయి. ఉప ఎన్నికలు నిన్న ముగిసాయి సార్. చాలా హోరాహోరీగా జరిగినటువంటి పరిస్థితి, ఉద్రిక్తతల నడుమ ఈ ఎన్నికలు ముగిసాయి. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని తలపించే విధంగా నిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది జరిగింది. ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే ఈ ఉప ఎన్నికల్లో వచ్చేటటువంటి గెలుపు ఓటములే భవిష్యత్తు రాజకీయాలని ప్రభావితం చేయబోతున్నాయా, అవే శాసించబోతున్నాయా సార్? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఈ జెడ్పీటీసీ ఎన్నికలో, ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో పాల్గొన్న తీరు చూస్తే మీరు అన్న క్వశ్చన్ వస్తుంది, ఎందుకు ఒక జెడ్పీటీసీ ఎన్నికకు ఇంత సీన్ ఎందుకు అని. హోరాహోరీ అనకూడదు, గోరాగోరీ అనాలి. సో మీరు గోరాగోరీగా పోటీ చేస్తే ప్రతిష్టాత్మకంగా పోటీ పడ్డాయి అంటున్నారు, కాదు అది హింసాత్మకంగా పోటీ పడ్డాయి. సో గోరాగోరీగా పోటీ పడ్డాయి, హింసాత్మకంగా పోటీ పడ్డాయి. ఎందుకు అంటే దీనికి రాజకీయ పార్టీల వ్యూహం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే, సాధారణంగా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు కలిస్తే కత్తులతో పడుచుకునే పరిస్థితి, అక్కడ దాకా రాజకీయాలు పట్టుకొచ్చారు. సో దీనికి ఎక్కడ మొదలైంది అంటే, ఎవరు మొదలు పెట్టారని ఆన్సర్ లేదు. ఇందులో ఎవరు మొదలు పెట్టారన్న కన్నా అందరే అని చెప్పాలి. ఎందుకంటే 2000 మీకు లేటెస్ట్గా తీసుకుంటే కుప్పం ఒక ఉదాహరణ. మీరు అడిగారే భవిష్యత్తు రాజకీయాల్ని ఈ జెడ్పీటీసీ ఎన్నికలే శాసిస్తాయా, ఈ ప్రశ్నకు మీకు అనేక ఉదాహరణలు చెప్తాను నేను. మీకు ఒక్క ఉదాహరణ నంద్యాల ఉప ఎన్నిక. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ మీకు 20,000 మెజార్టీతో గెలిచింది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. నంద్యాలతో సహా అనుకుంటా, బహుశా గుర్తులేదు, కానీ నంద్యాలలో 20,000 మెజార్టీతో గెలిచి ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మరి ఎక్కడైనా పోలికుందా ఉప ఎన్నిక దీనికి? రెండో ఉదాహరణ చెప్తాను. 2012లో వైసీపీలోకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ వెనకాల నడవటానికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు అనేక చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. క్లీన్ స్వీప్, ఒక్క సీటు మినహా దాదాపు అన్ని సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఐ థింక్ పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రపురం ఒక సీటు డౌట్ నాకు గుర్తు ఉన్నంత వరకు. సో మొత్తం మీకు క్లియర్గా స్వీప్ చేశారు. వైసీపీ స్వీప్ చేసింది, టీడీపీ డిపాజిట్లు కాపాడుకోవడం కష్టమైంది. ఇది 2012లో. 2014కి వచ్చే వరకు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఇది రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ చెప్తాను మీకు. దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికలు, ఈ మూడిట్లో బీజేపీ బ్రహ్మాండంగా దూసుకొచ్చింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను 2 దుబ్బాక కానీ హుజూరాబాద్ కానీ కైవశం చేసుకుంది. కాంగ్రెస్ పరిస్థితి ఘోరం. హుజూరాబాద్లో 3,000 ఓట్లు, దుబ్బాకలో 3వ స్థానం, జిహెచ్ఎంసీలో 2 సీట్లు. తమ సిట్టింగ్ సీట్ అయిన హుజూర్ నగర్ బీఆర్ఎస్ కోల్పోయింది. నాగార్జున సాగర్లో తమ పార్టీ వెటరన్ జానారెడ్డి ఓడిపోయాడు. ఇది ఉప ఎన్నికల సమయంలో జరిగింది. తర్వాత ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఏమైనా పోలికుందా దీనికి? మీకు 4వ ఉదాహరణ చెప్తాను. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా ప్రతిష్టాత్మక పోటీలో 1000 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ను ఓడించి గెలిచి ఒక రకంగా సంచలనం క్రియేట్ చేశాడు. అదే సీట్లో తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్ రావు 50,000తో ఓట్లు ఓడిపోయాడు. మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాడు. మీరే చూడండి, ఎన్నికకి ఎంత తేడా ఉంటుందని దానికి. హుజూరాబాద్లో కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డి ఈటల రాజేందర్ను ఓడించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏం జరిగింది? ఈటల రాజేందర్ 25,000 మెజార్టీతో గెలిచాడు. కానీ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఓడిపోయాడు. మీకు మొత్తం హుజూరాబాద్ ఎన్నిక తారుమారైపోయింది, కంప్లీట్గా తారుమారైపోయింది. 5వ ఉదాహరణ చెప్తాను. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది. ఆయన వచ్చి మల్కాజ్గిరిలో పార్లమెంటుకి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడంలో నాయకత్వం వహించి ముఖ్యమంత్రి అయి కేసీఆర్ను ముఖ్యమంత్రి కాకుండా చేయగలిగాడు. ఇన్ని ఉదాహరణలు మీకు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీరు
సో ఒక జడ్పీటీసీ ఎన్నికనే రాష్ట్ర రాజకీయాలు శాసిస్తుందా? మరి 12 అసెంబ్లీ ఎన్నికలు ఉప ఎన్నికలు శాసించినప్పుడు ప్రతిష్టాత్మకమైన దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికలు ఉదాహరణ చెప్పాను, నంద్యాల ఉప ఎన్నికలు 20,000 మెజార్టీ చెప్పాను, రేవంత్ రెడ్డి ఉదాహరణ చెప్పాను. ఇన్ని ఉదాహరణలో మీకు అర్థమవుతున్నది ఏంటి? ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మన దేశంలో సంబంధమే లేదు, పోలికే లేదు. మీకు ఇది దేశమంతటా ఇలాంటి 100 ఉదాహరణలు చెప్పగలను. ఇక మరి ఇది ఎందుకు జరుగుతోంది? ఎందుకు రాజకీయ పార్టీలు ఈ రకంగా ఆలోచిస్తున్నాయి? ఇలా టీడీపీ ఏం ఆలోచిస్తుందంటే పులివెందుల గెలిస్తే ఇక జగన్ శాశ్వతంగా రాజకీయ సమాధి చేయవచ్చు అనే లక్ష్యంతో పనిచేస్తుంది. దీనికి కారణం ఏంటి? గతంలో జగన్ అదే లక్ష్యంతో కుప్పంలో పనిచేశాడు. కుప్పంలో మున్సిపాలిటీని గెలిపించటానికి సర్వశక్తులు ఒడ్డాడు, ఏమీ తేడా లేదు. చాలా సీట్లలో అసలు ఏకగ్రీవం గెలిపించు. ఇప్పుడన్నా కనీసం ఎన్నికలు జరిగాయి. అప్పుడైతే ఎన్నికలు కూడా జరగకుండా కూడా స్థానిక ఎన్నికల్ని అభ్యర్థులు ఎవరిని పోటీ చేయకుండా అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో చెలరేగిన హింసాకాండ మనం చూసాం. అసలు ప్రతిపక్ష అభ్యర్థులు పోటీ కూడా చేయడానికి వీలు లేని పరిస్థితులతో ఏకగ్రీవంగా చేయించుకున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అదే చెప్తున్నారు, ఆ సమయంలో కనీసం ఎన్నికలు కూడా జరగలేదు, మేమన్నా ఎన్నికలు జరుపుతున్నామని. సో అది నిజమే, అసలు ఎన్నికలు కూడా జరగకుండా చేశారు. కుప్పంలో 6 తెలుగుదేశం పార్టీ 6 కౌన్సిలర్లకే పరిమితమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏం జరిగింది? మీరు కనుక కుప్పంలో గెలిపిస్తే మీ ఎమ్మెల్యే అయిన భరత్ను మంత్రి చేస్తానన్నాడు. ప్రజలేమన్నారు? మా ఎమ్మెల్యే మంత్రుడు ఎందుకు, చంద్రబాబు నాయుడు గెలిపిస్తే మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతారు కదా అనుకున్నారు. అనుకొని చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. ఆపరేషన్ కుప్పం మున్సిపల్ ఎన్నికలకే పరిమితమైంది. ఆపరేషన్ పులివెందులు ఇప్పుడు మొదలైంది. నాడు కుప్పంలో జరిగితే ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చంద్రబాబు నాయుడును మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడించి ఇక చంద్రబాబు నాయుడును అధికారంలోకే రాకుండా చేద్దామనుకున్నాడు. పరిస్థితి ఏంటి? వై నాట్ 175 అన్నాడు. 175 ఆల్సో ఇంక్లూడ్స్ కుప్పం. ఎక్కడ మిగిలాడు? 11 సీట్లు మిగిలాడు. వై నాట్ 175 అని 11 సీట్ల పరిమితమయ్యాడు. ఇవాళ ఈ స్థితి వస్తుందని కళ్ళలో కూడా కనలేదు ఎవరు. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత భారీ విజయం వస్తుందని. మరి వై నాట్ 175 అని ప్రతిజ్ఞ చేసి నానా హడావుడి చేసి స్థానిక సంస్థల్ని ఏకపక్షం చేసుకొని కుప్పం మున్సిపాలిటీలో టీడీపీకి పరాభవం చేసి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయాడని ప్రచారం చేస్తే ఆఖరి మిగిలిన 11 సీట్లు. ఇప్పుడు సరిగ్గా జగన్ చేసిన పొరపాటే మళ్ళీ టీడీపీ చేస్తుంది. ఆపరేషన్ పులివెందుల అని పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే అన్ని సర్వశక్తులు ఒడ్డి ఇక జగన్ పని అయిపోయిందని చెప్పచ్చు. చూడు పులివెందుల్లోనే నిలబెట్టుకోలేకపోయాడు, రాష్ట్రంలో ఎక్కడ నిలబడతాడు, ఇక అయిపోయింది అంటున్నాడు. సో చరిత్ర చెప్పిన పాఠాలు మనకు కళ్ళ ముందుండగా రాజకీయ పార్టీలు ఎందుకు ఇలా వ్యవహరిస్తాయి ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు పులివెందుల్లో న్యాయంగా జరిగినాయి, ఆ స్వేచ్ఛగా ఆ జోలికి నేను వెళ్ళడం లేదు, స్వచ్ఛగానే జరిగినాయి అనుకుందాం. అయినా సాధించేది ఏంటి ఆఖరికి? వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ యు టాక్ ఫ్రమ్ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ అని చెప్పండి. స్వేచ్ఛగా జరిగినాయా లేదా చర్చలకు కూడా నేను వెళ్ళడం లేదు. కనీసం వాళ్ళ ఎన్నికలు కూడా జరగనీయలేము, ఎన్నికలు జరిపాం. పులివెందుల్లో చరిత్రలో ఎప్పుడూ ఏకగ్రీవమే. ఏకగ్రీవాల్లో 90% బలవంతపు ఏకగ్రీవాలే. అందులో పులివెందుల్లో ఏకగ్రీవం నిజంగా ఏకగ్రీవం ఉంటుందని ప్రపంచంలో ఎవరు నమ్మడు. మనందరికీ తెలుసు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. సో కానీ ఇవన్నీ నిజమే. కానీ అల్టిమేట్గా ఒక క్వశ్చన్ ఏంటంటే పులివెందుల్లో జగన్ ఓడిస్తే రాష్ట్రంలో ఇక జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ ఏంటి? అంటే నాడు కుప్పంలో జరిగింది నేడు పులివెందుల్లో జరుగుతుంది. సో నాడు రాష్ట్రంలో జరిగిందే రేపు జరుగుతా లేదో నాకు తెలియదు. దట్ కెనాట్ బి స్పెక్యులేటెడ్. బట్ ప్యాటర్న్ మాత్రం సేమ్, చేస్తున్న పొరపాట్లు సేమ్, అనుసరిస్తున్న పద్ధతులు సేమ్. వాళ్ళు ఏకగ్రీవం చేయాలని చూస్తే వీళ్ళు ఎన్నికల్లో ఓడించాలని చూశారు. తేడా అదొక్కటే. ఇక ఏం రేపు ఫలితం సేమ్ ఉంటుందా లేదా మన 2029